జై స్వరాజ్య వరల్డ్ టీవీకి స్వాగతం. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత మార్చి 15వ తారీఖు నాడు అరెస్ట్ అయ్యారు. దరిదాపు 165 రోజులు తీహార్ జైల్లో ఈ అరెస్టులో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకి అటు ఈడీ కేసులోనూ ఇటు సిబిఐ కేసులోనూ బెయిల్ మంజూరు కావడం జరిగింది. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత ప్రధానమైనటువంటి సూత్రధారి. ఇటు సౌత్ గ్రూప్ ని అటు ఇండో స్పిరిట్ ని మేనేజ్ చేసినటువంటి అభియోగాలు ఉన్నవి. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి మనీ లాండరింగ్ చేశారనేటటువంటి అభియోగాలపైన కల్వకుంట్ల కవితకు ఈడీ అరెస్టు చేసినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంచలనమైనటువంటి అరెస్టులు జరిగాయి. అటు ఈ ఆరోపణలు ఈ కుంభకోణంలో భాగస్వామ్యము పాత్ర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారటం వల్ల వాళ్ళకి బెయిల్స్ వచ్చాయి. కానీ కీలకమైనటువంటి ప్రధానమైన 3 అరెస్టులలో ఒకటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు బెయిల్ రాకుండా తీహార్ జైల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావించబడుతున్నటువంటి అప్పుడు మంత్రిగా అనుమతులు ఇచ్చినటువంటి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియాను కూడా 17 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి బెయిల్ పొందినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు 165 రోజులు రిమాండ్ ఖైదీగా తీహార్ జైల్లో ఈ ఆరోపణలతో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత కూడా బెయిల్ రావడం జరిగింది. 3 ప్రధానమైనటువంటి అరెస్టులలో అరవింద్ కేజ్రీవాల్ ఇంకా జైల్లో ఉన్నప్పటికీ కూడా అటు మనీష్ సిసోడియాకి ఇటు కల్వకుంట్ల కవితకి ఇద్దరికి బెయిల్ రావడం జరిగింది. అయితే ఈ ప్రధానమైనటువంటి ఆరోపణలో అటు ఇండో స్పిరిట్ గాని సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఒక కల్వకుంట్ల కవితకు మాత్రమే ఇక్కడ ఇవాళ బెయిల్ వచ్చినటువంటి సందర్భం ఉన్నది. అయితే కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉన్నది అనేటటువంటి ఆరోపణలు అటు తెలంగాణ రాష్ట్ర శాసనసభ ముందు అటు లోక్సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ లిక్కర్ కుంభకోణం ఆరోపణలతోటే బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం రాజకీయంగా జరిగిందనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడానికి ముందు జరిగినటువంటి ఆరోపణలలో ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో బీఆర్ఎస్ ఒప్పందాలు చేసుకుంది, విలీనం ఒప్పందాలు చేసుకుంది. ఆ విలీన ఒప్పందాల్లో భాగంగానే ఇవాళ కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చిందనేటటువంటి రాజకీయమైనటువంటి ఆరోపణలు కూడా భవిష్యత్తులో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత మీద ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు రావటము, అరెస్ట్ అవ్వటము బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా తీవ్రమైనటువంటి నష్టం చేసిందనేటటువంటి విషయం వచ్చింది. ఇప్పుడు బెయిల్ వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో మరిన్ని ఆరోపణలు అటు కవిత పైన గానీ బీఆర్ఎస్ పార్టీ పైన గానీ బీజేపీకి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి సంబంధాలపైన వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున జరిగింది. అయితే కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? గతంలో లోక్సభ సభ్యురాలుగా గెలిచారు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక మహిళా నేతగా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి నేతకి ఈ రకమైనటువంటి లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు రావడం వల్ల తన రాజకీయ జీవితంపై కూడా మచ్చపడింది. తన రాజకీయ జీవితం కూడా స్లో డౌన్ అయినటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి భవిష్యత్తులో కల్వకుంట్ల కవిత ఏ విధంగా ఈ కేసు నుండి బయటపడబోతున్నారు, ఏ విధంగా తన సచ్చీలతను నిరూపించుకోబోతున్నారు, ఏ విధంగా తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోబోతున్నారు అనేది కాలమే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మహిళా నేత పైన ఈ విధమైనటువంటి ఆరోపణలు రావడం, ఒక మహిళా నేత ఈ విధమైనటువంటి కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కోవటం అనేది రాజకీయాలకు మంచిది కాదనేటటువంటి విషయాన్ని గమనించాలి. కల్వకుంట్ల కవిత ఒక మంత్రికి చెల్లిగా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రికి బిడ్డగా ఉన్నారు, తను స్వయంగా పార్లమెంటు స్థాయికి ఎదిగినారు. ఒక మంచి వక్త, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఈ విధంగా ఒక లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కోవటం రాజకీయంగా దురదృష్టకరంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈ కేసుని రాజకీయ కోణంలో కాకుండా ఒక అవినీతి కేసులో చూసి రాజకీయ ప్రమేయం లేకుండా నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. రాజకీయాలకు అతీతమైనటువంటి విచారణ జరగాలి. నిజమైనటువంటి దోషులకు శిక్ష పడేటటువంటి విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది. కానీ రాజకీయ కోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి దాన్నో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లాంటి దాన్నో అణచటానికి లేకపోతే వాళ్ళని తమ ఫోల్డ్లోకి తీసుకోవడానికి రాజకీయ ఎత్తుగడగా ఈ కేసును ఉపయోగించుకుంటే వ్యవస్థలపైన నమ్మకాన్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కేసులో నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలి. అదేవిధంగా కల్వకుంట్ల కవిత దోష అనేటటువంటి విషయం కూడా స్పష్టం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే కల్వకుంట్ల కవిత పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా
సౌత్ గ్రూప్ లో ఇండోస్పిరిట్ లో తనే వ్యవహరించి మనీ లాండరింగ్ కి పాల్పడిందని ఈడీ సిబిఐ అభియోగాలు మోపుతుంది. వీటి నుంచి కల్వకుంట్ల ఎలా బయటపడుతుంది, మళ్ళీ తన రాజకీయ సచ్చీలతను ఎలా నిరూపించుకోబడుతుంది, తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకోబడుతున్నది కాలమే నిర్ణయిస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఇప్పటికైతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యాన్నే ఈ లిక్కర్ కుంభకోణం వల్ల చెల్లించిందనేటటువంటి విషయాన్ని, ఓటమికి కారణాలలో ఇది ఒక కారణంగా నిలబడుతుందనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఇంకింత హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో బెయిల్ రావటమే కాదు, ఈ కేసులో తనపై ఉన్నటువంటి ఆరోపణల నుంచి బయటపడి తన సత్యలతను నిరూపించుకుంటే ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. నిజంగా ఈ కుంభకోణంలో గనక తన ప్రమేయం ఉంటే అది రాజకీయంగా తనకి తన పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వస్తాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి.